హలో కామ్రేడ్స్, వెల్కమ్ టు ఎండిఎం బ్లాగ్ స్టూడియో. మ్యాట్ అంటే మన దాదాపు 2 నెలల నుంచి వ్లాగ్స్ తీయట్లేదు కాబట్టి మన ట్రైప్యాడ్ మైక్ ఎక్కడ పెట్టాను కూడా నాకు గుర్తు రావట్లేదు. కాబట్టి ఇందా నుంచి ఎదుగుతున్నాను, ఇంకో పనుల పని వెతుకుతున్నాను కదా, వ్లాగ్ కూడా తీసేద్దాం, కంటిన్యూ స్టార్ట్ చేసేద్దాం. ఇంకా లేట్ ఎందుకని చెప్పి వెతుకుతూ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. కాబట్టి అవి ఎక్కడున్నాయో దొరకట్లేదుగా, ట్రైప్యాడ్ ఎక్కడుందో తెలియట్లేదుగా, తెలిసిందిగా ట్రైప్యాడ్ అయితే దొరికింది, మైక్ అయితే దొరకలేదు, అది ఎక్కడుందో తెలీదు. మైక్ ఎక్కడ దొరకట్లేదు. మైక్ పెట్టిన బాక్స్ అయితే దీంట్లో ఉంది కాబట్టి దీంట్లో ఉందేమో దీంట్లో కూడా లేదు. ఆ మైక్ ఎక్కడ పెట్టామో నాకు అర్థం కావట్లేదు. కాబట్టి మైక్ దొరికింది అమ్మంటే అందుకే ఓవర్ యాక్టింగ్ చేయకూడదురా అంటారు ఇట్లాంటివి జరుగుతుంటాయి. ఆ మైక్ కూడా దొరికితే మనం వ్లాగ్ స్టార్ట్ చేయవచ్చు. కాబట్టి ఇక్కడే ఉంది మైక్ కూడా దొరికేసింది. ఇక్కడ మైక్ పెట్టుకొని నేను ప్రపంచం అంతా 10 రౌండ్లు వేసాను అనమాట. కాబట్టి మైక్ దొరికింది కాబట్టి మనం ఇవాళ వ్లాగ్ని స్టార్ట్ చేస్తున్నాం. మనం ఫ్రెండ్ గారికి ఫోన్ చేసి వాళ్ళు ఎక్కడున్నారు కనుక్కొని మనం వాళ్ళతో పాటు వ్లాగ్ని కంటిన్యూ చేద్దాం. కాబట్టి ఈ వ్లాగ్ని పూర్తిగా చూడండి. హలో ఎక్కడ కలుద్దాం అని చెప్పి ఫోన్ చేశా, వ్లాగ్ తీద్దాం అని చెప్పేసి. సరే మన వాళ్ళు ఎక్కడ ఉన్నారు? సరే రమ్మని చెప్పి కలుద్దాం మామూలుగానే. సరే అయితే వస్తున్నా, అలా కూడా ఫోన్ చేయి. ఓకే మరి వచ్చేస్తున్నా. మీకు ఒక విషయం చెప్పాలి, నేను కిరంగర్ దగ్గరికి వచ్చాను. అయితే సంగతి ఏంటంటే ఈ బండి దాదాపు నేను 4 రోజులు వాడతాను అనమాట. తీసుకొని సైలెంట్గా ఈ దగ్గర పెట్టేశాను. అంటే మళ్ళీ నేను తీసుకెళ్తాను అనుకోండి, ఆ తర్వాత విషయం. కానీ అక్కడ కొంచెం బండి మొత్తాన్ని ఏదో రిపేర్లు అయ్యాయని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా బండిని చూస్తుండో అసలు ఏం సంగతి అని కనుక్కుందాం. అది బాధ ఏంటో. బండి మాత్రం ఉంది, బండి లాగలేదు భయ్య. ఏముంది, టైర్లు ఇంజిన్ ఒకటి ఉంది. ఏముంది ఇందులో, సీట్ చింపేసు, సీట్ చిరిగిపోయింది. ఇది అది ఏంటి, ఇక్కడికి వచ్చేటప్పుడు అంటించుకొని తీసుకొచ్చాను దీన్ని. ఎక్కడికడికి అన్నీ ఊడిపోయింది. ఈ మొక్క, ఈ ఉల్లిపాయకి వేసిన ఉల్లిపాయలు రావు, మిఠాయికి వేసిన మిఠాయి కూడా పెట్టాడు దానికి. అర్థం ఏంటో ఎటు తిప్పుతాడు తిరుగుతుంది. ఇది ఎక్సలేటరా అర్థమా? ఇప్పుడు అసలు బండిలాగా ఉందా, ఎట్ల బండిలాగా ఉందని చెప్పి ట్రైల్ వేద్దాం. బండి స్టార్ట్ అయింది. అయ్యో సౌండ్ బాగానే ఉంది కానీ పాటలు మొత్తం ఊగుతున్నాయి. ఏంటి భూకంపం మొత్తం భూమి ఊగినట్టు. యాక్సిడెంట్ వరకు కొంచెం ఎక్కువ ఇచ్చాను అనుకో, అన్నీ కొట్టుకుంటున్నా ఉంటాను డబ్బా సామాన్లు. బండే కదలేదు మళ్ళీ రోడ్డు అంటాడు. యాక్సిలేటర్ ఇచ్చాను, గుంట్లో కూడా వెళ్ళలేదు. అది ఎక్కువ ఎక్కితేనే తెలిసిద్ది. మళ్ళీ నేను చెప్పిన అబద్ధం చెప్పి అంటాం. మనం బండి గట్టిగా వెళ్తుంది, అట్లే ఉంది. తార్ రోడ్డు మీద రేగడబడి గట్టి గీగితే ఎట్లా వచ్చిందో సౌండ్ అట్లా వస్తుంది. హార్న్ సరిగ్గా మోగట్లేదు, డిస్ప్లే కనపట్లేదు, సెల్ఫ్ కొట్టాల్సి వస్తుంది. సారీ కిక్కు సెల్ఫ్ మోగట్లేదు. ఏదన్నా బ్యాటరీ లేదు అంటాను. నాకు రోడ్లు అలా ఉన్నాయి, అందుకే సౌండ్. అన్నీ నీకు కన్వెంట్గా చెప్పుకో భయ్యా. రోడ్ల వల్లే ఆ సౌండ్. మెకానిక్ కంటే నువ్వు మంచి చెప్తున్నావు కదా. ఓకే మర్చిపోయి ఇంకా బండి అయితే బాగానే ఉంది. ఓకేనా? ఓకే రైట్. బండి ఒకటే మర్చిపో డాడీకి మనం ఎండలో తిరిగి ఎక్కడ ఎండ దెబ్బ తగిలిద్దని చెప్పేసి మెల్లగా ఒక షాప్ కింద కూర్చున్నాం అనమాట. కళ్ళు పైకి లేపు చూస్తే అది టీ స్టాల్. సరే ఎండట్టు ఏం తాగుతుందని చెప్పేసి మొత్తం ఎతికి అక్కడ రోజ్ మిల్క్ అన్న ఒకటి పేరు రాస్తుంది. కేవలం మా బడ్జెట్లో ఉందన్నమాట అది. సర్లే అని చెప్పేసి ఆ షాప్ అయ్యండి, అన్న రోజ్ మిల్క్ 1/2 చేస్తారా అని అడిగాను. ఒక ఆయన కూడా అటు ఇటు మాయంగా చూసి చేస్తానని చెప్పి లోపలికి వెళ్ళి మా కోసం తయారు చేస్తాడు అనమాట అన్న. అరే 2 సమానంగా వచ్చారా? దీంట్లో ఎక్కువ ఉంది, దీంట్లో తక్కువ ఉంది. కాబట్టి ఇది నాకు, అది నీకు. ఓకే, ఎక్కువ ఉంది నీకు, తక్కువ ఉంది నాకంటే. తప్పదు, ఇంకా ఎండ చాలా గట్టిగా ఉంది. ఆ కామ్రేడ్స్, ఈ మెసేజ్ మాత్రం మా వాళ్ళకి
ఫోన్ చేస్తే ఎవరు రాలేదు ఇక్కడికి, అందుకే చెప్తాను అలాగే. అరే శరత్ సీను పవన్ గాడేమో బిజీ అని చెప్పేసిండు ఆల్రెడీ, శ్రీను గాడేమో ఫోన్ ఎత్తట్లేదు, ఈ శరత్ గారు ఫోన్ ఎత్తట్లేదు ఫోన్ చేస్తే. బ్యాడ్ లక్. లెక్క ప్రకారం 1/2 చేయరు, ఇంకా మమ్మల్ని చూసి 1/2 కూడా చేసి ఇచ్చారు. రాకపోవడం మీ దురదృష్టం, రావడం మా అదృష్టం. లోపల ఐస్ క్రీమ్ కూడా వేసారు రే, ఐస్ క్రీమ్ కూడా వేసారు, ఫుల్ ఐస్, ఇద్దరు కూడా ఉందే. అరే బండిగా ఈ రోజు మీకు ఎలా తినాలో నీకు తెలుసా? ఇది ఉంది కదా స్పూన్, ఈ స్పూన్తో ఇట్లా గిర తిప్పి ఇందులో ఐస్ క్రీమ్ ఉంటుంది అనమాట. ఐస్ క్రీమ్ అలా కొంచెం తీసుకొని ఎక్కడికి పోదు, అలా సిప్ చేస్తూ సబ్జా కింద ఉంటుంది లోపల. అవునవును, అవి గొరుగుతుంటే భలే కరకరలు ఆడుతూ ఉన్నాయి. చమజాత్ అన్నీ మిక్స్ చేసి స్ట్రాంగ్ చూసావా, అట్లా ఒకసారి తిప్పి రోజ్ మిల్క్ తాకు విధానం ఈ వందే బాగుంది, చాలా బాగుంది. ఎండాకాలంలో మీరు కూడా ఆ టీలు అట్ల బదులు ఈ రోజు మిల్క్, బనానా మిల్క్ షేక్లు తాగుతా ఉన్నాను. లోపల చల్లగా ఉంటుంది, పైన ఎండ ఉన్నా సరే ఏం కాదు. డబ్బులు ఎవడెత్తాడు, అది మాకు సంబంధం లేదు, మీ బడ్జెట్లోనే చూసుకుందాం. మీకు డౌట్ రావచ్చు, అన్నా మీరు రోజు మిల్క్ ఎందుకు తాగుతున్నారు, అందం కోసం అని మీరు అనుకోవచ్చు. కానీ మా బడ్జెట్ ఇది మాత్రమే ఉంది, ఇది బడ్జెట్ మిల్క్. వాళ్ళ షాపులో ఇది రోజు మిల్క్ అయినా మాకు బడ్జెట్ మిల్క్ కాబట్టి ఇద్దరం కలిసి 1/2 చేసుకుని మరీ తాగుతా ఉన్నాం. సమయానికి మా మిత్రులు కూడా ఫోన్ ఎత్తకపోవడం మాకు మంచిదే. వాళ్ళు ఎత్తారనుకో టీ తాగటం 4 డ్రాపులు, వాళ్ళు ఎత్తలేదు కాబట్టి 1/2 తాగుతాము. కామ్రేడ్స్, ఇంకా నేను కిరణ్ గడి వెళ్ళి రోజు మిల్క్ తాగేసి మెల్లిగా ఇంటికి బయలుదేరాం అనమాట. కానీ నిమిషం, ఈ ఎండలో ఎవరికి ఫోన్ చేస్తున్నాడు, ఎవరు రాలేదు. ఇంక వీడు బండి వాళ్ళు కాబట్టి బండి కోసం వచ్చింది పాపం, కానీ అయినా కూడా నేను బండి ఇవ్వట్లేదు. ఇంకోటి ఏంటంటే కొంచెం అరే నా బండిలో కొన్ని పార్ట్స్ ఇరిగిపోయారు అని చెప్పేసి చాలా బాధపడ్డాడు. ఇంకా పోయిన వాటిని మనం ఎలాగో వెనక్కి తీసుకురాలేం కాబట్టి జరిగిన నష్టానికి చింతిస్తూ ఈ వ్లాగ్ని నేను ఇంతటితో ముగిస్తాను. కాబట్టి ఇకపై కంటిన్యూగా వ్లాగ్స్ రావాలని నేను కోరుకుంటూ ఈ వ్లాగ్ని ముగిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా, బై బై, సీ యూ.